మీ ఇంట్లో ఉన్న మ్యాగీ నూడిల్స్ నిజంగానే ఒరిజినలా? మీ పిల్లలు ప్రతిరోజు తాగే బోర్నవిటా సురక్షితమేనా? మీరు కొంటున్న థమ్స్ అప్ ఇతర బ్రాండెడ్ ఫుడ్ ఉత్పత్తులు అసలైనవేనా? ఇదే దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చినటువంటి ఒక భారీ నకిలీ ఆహార ఉత్పత్తుల కుంభకోణం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. ఇది కేవలం నకిలీ బ్రాండ్ల వ్యవహారం మాత్రమే కాదు, ఎక్స్పైరీ డేట్ అయిన ఫుడ్ ఐటమ్స్కి కొత్త లేబుల్స్ అతికించి జనం ప్రాణాలతో ఇక్కడ చెలగాటమాడుతున్నారు మోసగాలు. ఢిల్లీలోని ఓక్లా ప్రాంతంలో పోలీసులు, ఆహార భద్రతా అధికారుల జాయింట్ ఆపరేషన్లో గడువు ముగిసినటువంటి మ్యాగీ నూడిల్స్, బోర్నవిటా, థమ్స్అప్తో పాటు మరికొన్ని ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ దాదాపు 20 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో బయటపడిన వివరాలు మరింత షాకింగ్గా కనిపిస్తున్నాయి. స్క్రాప్ ధరలకు గడువు ముగిసినటువంటి ఆహార పదార్థాలను కొంటున్నటువంటి ఈ ముఠ వాటిపై ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ని తీసేసి ఎక్స్పైరీ డేట్ను ఇవన్నీ కూడా మొత్తం తొలగించి స్పెషల్ కెమికల్స్లో వాటి అన్నింటినీ పూర్తిగా రిమూవ్ చేసేస్తారు. తర్వాత కొత్త డేట్స్ ప్రింట్ చేసి మళ్ళీ మార్కెట్లోకి పంపుతున్నట్టు ఇక్కడ పోలీసులు అయితే గుర్తించారు. బయటకు చూస్తేనేమో ఒరిజినల్ ప్యాకెట్ లాగా, లోపల మాత్రం గడువు అయిపోయిన ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. దీంతో కస్టమర్లు ఎలాంటి అనుమానం లేకుండా వాటిని కొంటున్నారని చెప్పాలి. ఇలాంటి ఎక్స్పైరీ ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల పాయిజనింగ్తో పాటు వాంతులు, విరేచనాలు, కడుపు ఇన్ఫెక్షన్లు కానీ అలర్జీ లాంటి సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులలో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళపై ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఘటన మరోసారి కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది. ప్యాకెట్ కొనుగోలు చేసే ముందు దాని తయారీ తేదీ కానీ, గడువు తేదీ, ప్యాకింగ్ క్వాలిటీ, సీల్, క్యూఆర్ కోడ్ లేదా బ్యాచ్ నెంబర్ లాంటి వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ అనుమానం వస్తే ఉత్పత్తులను వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. లాభాల కోసం జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి ముఠాలను ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది.